మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 7వ తారీఖు మే నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మునుపటి కంటే అధికమైన మేలులు మీకు చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు పొందుకున్నటువంటి మేలులు నీవు ఎన్నని చెప్పగలవో. చెప్పేవారు ఉంటారు, చెప్పలేనటువంటి వారు ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇక నీ నోటికి నీ ఊహకి నీవు లెక్కించలేనటువంటి మేలు నీ జీవితంలో కలగజేస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, కలుగజేయటము అంటే లేని వాటిని సృజించటము. కలుగజేయటం అనగా ఏవైతే తన జీవితంలో ఉండవో వాటిని దేవుడు ఇవ్వటం. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు బహుశా ఇప్పటి వరకు సంతోషం లేదేమో, నీ జీవితంలో ఇప్పటి వరకు నీకు సరైనటువంటి స్వస్థత లేదేమో, నీ జీవితంలో ఇప్పటి వరకు సరైనటువంటి ఉద్యోగం లేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయ వ్యాపారాల్లో సరైనటువంటి వృద్ధి పొందలేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావేమో. నా దేవుడు ఈ ఉదయకాలం ముందు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, అధికమైనటువంటి మేలులు నేను మీకు కలుగు చేస్తానని చెబుతున్నాడు. కనుక మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయనందు విశ్వాసం ఉంది ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నేటి ఉదయకాలం మందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో తండ్రి అధికమైన మేళ్లు పొందుకునే కృప అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన సన్నిహిత సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించు.